హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజైతే ఇంకో మంచి డీటాక్స్ వాటర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఎస్టర్డే వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, కంటిన్యూగా 1 వీక్ వరకు మన ఛానల్లో 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ వాటర్ వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇదైతే సెకండ్ డే మన డీటాక్స్ వాటర్ వీడియో అండి. ఈరోజు నేను డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేసుకొని తాగాను అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ ఒక ఫ్రెష్ దోసకాయ తీసుకోండి. కీర దోస అంటారు కదా, ఇది ఒకటి ఫ్రెష్గా చిన్నది ఈ సైజ్ది ఉంటే సరిపోతుందన్నమాట. ఈ దోసకాయ తీసుకొని బాగా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా కొద్దిగా ఫ్రెష్ అల్లం తీసుకున్నానండి. జస్ట్ ఇంత సైజ్ చిన్న అల్లం తీసుకొని పీల్ మొత్తం తీసేసి బాగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నది పుదీనా. ఇలా కొన్ని పుదీనా ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఇవి కొన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా హాఫ్ లెమన్ తీసుకోవాలండి. లెమన్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. జస్ట్ ఒక 2 తీసుకున్నాను. మనం డైలీ మార్నింగ్ తాగాలి కాబట్టి మరి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వితౌట్ వాటర్ బ్లెండ్ చేసుకోవాలి. అలా బ్లెండ్ చేసుకుంటే మనకు బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నేనైతే ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా గ్లాస్లోకి తీసుకుంటున్నానండి ఈ జ్యూస్ని. ఒకవేళ మీకు అలా ఇష్టం లేకపోతే ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా తాగడమే ఇష్టం అనమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్గా గ్లాస్లోకి తీసుకొని ఇందులో నిమ్మరసం వేసేసుకొని తాగేసేయడమే. అంతే, మన డీటాక్స్ వాటర్ రెడీ. సో చూసారా, హాఫ్ నిమ్మరసం వేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇంతే, చాలా ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనం దోసకాయ, అల్లం, వెల్లుల్లి, పుదీనా ఇవన్నీ యూజ్ చేసి తయారు చేసుకొని తాగడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగామంటే వీటిలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం తిన్నది బాగా డైజెస్ట్ అవ్వడానికి, మన బాడీలో టాక్సిన్స్ క్లీన్ అవ్వడానికి, మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా మన బాడీ యొక్క మెటబాలిజంని పెంచడానికి ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని అయితే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కూడా తాగొచ్చు. లేదంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో కూడా ఒక గ్లాస్ ఇలా తాగేయచ్చండి. చాలా బాగుంటుంది, చాలా ఫుల్గా ఉంటుంది, స్టమక్ ఫుల్గా ఉంటుంది, ఆకలి కూడా మనకి ఎక్కువగా అనిపించదు. సో చూసారు కదా, ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఇంటి దగ్గర ఇలా దోసకాయలు యూజ్ చేసి డీటాక్స్ వాటర్ లాగా తయారు చేసుకుని తాగి దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని కూడా అలానే యాక్టివేట్ చేసుకున్నారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.